సో ఫైనలీ మోహన్ బాబు గారి యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చాం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా రావడానికే మాకు ఒక 10 మినిట్స్ వరకు పట్టింది లోపల రావడానికి. అండ్ ఇక్కడ నుండి చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీకు చూసుకుంటే ప్రతి దగ్గర చూసుకుంటే ఎంబీయు మోహన్ బాబు యూనివర్సిటీ అని ఎక్కడైనా ఫ్లెకార్డ్స్ కావచ్చు, బోర్డ్స్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ మనం పైన చూసుకుంటే జాతీయ జెండా పెట్టారు. అండ్ ఇక్కడ నుండి ఆ విజువలైజేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఒకసారి మీకు ఈ లోపల కూడా విజువల్స్ అనేవి నేను చూపిస్తాను. సో చూసుకుంటే ఇదంతా చాలా ఇప్పుడు ఇటు నుండి ఒక 7 ఎకరాస్, ఇటు నుండి ఒక 7 ఎకరాస్, మొత్తం ఓవరాల్గా ఇదంతా కూడా మొత్తం యూనివర్సిటీ మొత్తం చాలా ప్రశాంతంగా అయితే ఉంది. చాలా బాగా డిజైన్ చేసుకున్నారు యూనివర్సిటీ మొత్తం. సో ఇక్కడ చూసుకుంటే మనకి అంటే యూనివర్సిటీలో చాలా చాలా ఎక్కువ చెట్లు ఉన్నాయి. ఎందుకంటే అంటే మోహన్ బాబు గారు చూసుకుంటే అంటే ప్రకృతిని ఎక్కువ ఆస్వాదిస్తారని తెలుసు. బట్ కాకపోతే మనకి ఇన్ని చెట్లు ఇంత పెద్దగా ఉంటాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. పిల్లలకు అంటే కాస్త కూర్చోవడానికైనా ఆడుకోవడానికి చాలా ఎక్కువ స్పేసెస్గా ఉంది. అండ్ అటువైపు మనం చూసుకుంటే స్పోర్ట్స్కి కూడా అటువైపు ఉంది. అది చూసుకుంటే ఇండోర్ స్టేడియం అంట. సో ఇండోర్ గేమ్స్ అవుతాయి. అవుట్డోర్ చూసుకుంటే మనకి అక్కడ వాలీబాల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ బ్యాక్ సైడ్ అయితే పెట్టారు. ఇక్కడ చూసుకుని నాకు మామిడి చెట్లు అనేవి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ కూర్చోవడానికి కావచ్చు, చాలా మంచిగా వేశారు. యూనివర్సిటీని చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తారని చెప్పుకోవచ్చు. సో యూనివర్సిటీ మొత్తం తిరగడానికి చాలా టైం పడుతుంది. అండ్ నడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మన కోసం అయితే వెహికల్ కూడా ఉంది. సో మన కోసం అంటే నేను వెళ్తాను అనుకోండి, డ్రైవర్ వస్తాను. యాక్చువల్లీ మోహన్ బాబు గారు ఎప్పుడు వచ్చినా ఎక్కువగా అంటే ఇప్పుడు ఇక్కడే ఉంటారు ఎక్కువగా. సో ఆయన ప్రతి ఒక్కటి కూడా పరిశీలిస్తారంట. అంటే వీక్లీ క్లాసెస్ వైపు కానీ, ఇంకొకటి కానీ, స్టేడియంస్ కానీ. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఫుడ్ది అనమాట. ఫుడ్ది అయితే ఇంకా దాని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఆ ఫుడ్ దాని గురించి ఎక్కడైనా వండుతారు అందరూ. అలా కాకుండా మిషన్లతో వండిస్తున్నారు. 1 అవర్లో 4000 మెంబర్స్కి ఇలా వండేటట్లు కూడా అరేంజ్ చేశారు. అండ్ ప్రతిదీ మనకి దీని మీద అయితే మొత్తం తిరిగి ఆయన ప్రతి ఒక్కటి పరిశీలించి చెట్లు కావచ్చు, లేకపోతే మొత్తం యూనివర్సిటీ కావచ్చు, ఎలా ఉంది ఏంటని పరిశీలించడం జరిగింది. మనం కూడా దీని మీద కాసేపు వెళ్దాం. బట్ డ్రైవర్ వచ్చే టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఇంకో ట్రై చేద్దాం. అండ్ ఇంకా అన్నీ కూడా బిల్డింగ్స్తో కాకుండా ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంచారనమాట. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల మనకి చాలా అంటే చాలా ఆక్సిజన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు మనకు ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే చాలా ఓపెన్ ప్లేస్ ఇంకా ఉంది. అంటే బిల్డింగ్స్ కూడా ఇలాంటి దగ్గర లేకపోవచ్చు, తీయవచ్చు. కానీ బట్ బిల్డింగ్స్ ఏవి కట్టకుండా ఓపెన్గానే ఉంచడం జరిగిందనమాట. సో అటు చూసుకుంటే తిరుమల కొండ మనకి ఎంత బాగా కనిపిస్తుందో మీకు అది విజువల్లో ఒకసారి చూపిస్తున్నాం. సో ఇదంతా ఓపెన్ ప్లేసు. ఇన్ని కట్టిన తర్వాత కూడా ఇంకా ఓపెన్ ప్లేస్ ఉంది. అండ్ ఇండోర్ గేమ్స్తో పాటు అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ నుండి కొండ శ్రీవారిది కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇది చూసుకుంటే ఇండోర్ గేమ్స్ అనమాట. లోపల కీస్ వేసేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మనకు అంత చూపించలేకపోయా. బట్ ఇండోర్ స్టేడియం ఇది. దీంట్లో ప్రతి ఒక్క గేమ్ కూడా ఉన్నాయన్నమాట. చాలా పెద్దదిగా కట్టారు. మీకు చూపించడానికి చాలా ట్రై చేసాం. బట్ కొంచెం టైం అయిపోవడం వల్ల మనకు అవ్వలేదు. బట్ ఇది ఇండోర్ స్టేడియం. సో రైట్, ఇప్పుడైతే మనం మోహన్ బాబు గారి యూనివర్సిటీలో సో ఇప్పుడు లైబ్రరీ దగ్గర అయితే ఉన్నాం. లైబ్రరీ అయితే నేను చాలా బాగా అనిపించింది. కొన్ని విజువల్స్ అయితే తీసాం కూడా. సో అవన్నీ మీకు విజువల్స్లో చూపిస్తాం. బట్ ఇందులో నాకు స్పెషల్గా ఒక చెట్టు అయితే చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే రైట్.
సో ఇదంతా కూడా ఒక చెట్టు. ఈ చెట్టుని వీళ్ళకి కావాల్సినట్టు మోహన్ బాబు గారు కావచ్చు, మంచు విష్ణు గారు కావచ్చు, డిజైన్ చేయించుకుని మరీ పెట్టుకోవడం జరిగింది. ఇలాంటి వస్తువులు చాలా అయితే ఉన్నాయి లోపల. అండ్ ఇదైతే చూస్తే సేమ్ డ్రెస్ మోడల్ వచ్చింది. అండ్ మీద ఒక లేడీ చూసుకుంటే కింద చెట్టు ఎలా ఉండేది, ఏంటి, ఎక్కడ ఎలా తెచ్చారనేది కూడా ఇక్కడ మనకు చూపించుకోవచ్చు. సో ఇక్కడైతే మోహన్ బాబు గారు నరేంద్ర మోడీ గారితో ఉన్న పిక్స్ పెట్టుకున్నారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ నరేంద్ర మోడీ గారితో తీసుకున్న ఫ్యామిలీ పిక్స్ ఇవన్నీ కూడా ఒక ఫ్రేమ్లా పెట్టి ఇందులో పెట్టుకోవడం జరిగింది. దా సో ఇక్కడ చూసుకుంటే పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి. మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నట్టే ప్రతి పెయింటింగ్ కూడా వీళ్ళ దగ్గరుండి వేయించుకొని మరి దాన్ని కూడా ఫ్రీగా కాకుండా కొనుక్కుంటూ పెట్టుకున్నారనమాట. ఒక్కొక్క పెయింటింగ్లో ఒక్కొక్క ఆకారం చూస్తున్నాం మనం. చాలా బ్యూటిఫుల్గా వేశారు వీళ్ళు. అండ్ ఆ పెయింటింగ్ కాంపిటీషన్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు పెడుతుంటారంట. ప్రతి సంవత్సరం ఈ కాంపిటీషన్ పెట్టి విన్ అయిన వాళ్ళ దగ్గర నుండి వీళ్ళ కొనుక్కోవడం కూడా జరుగుతుంది. అసలు మోహన్ బాబు గారికి కావచ్చు, మంచు విష్ణు గారికి కావచ్చు, అంటే ఈ పెయింటింగ్ మీద ఎంత ఇంట్రెస్ట్ అనేది మనకి ఇక్కడే అర్థమవుతుంది. ఇలా చూసుకుంటే ఇదంతా మనకి లైబ్రరీ. లైబ్రరీ మొత్తం ఇక్కడే ఉన్నాయి. చాలా సైలెన్స్గా ఉన్నారు. అండ్ ఎక్కడ చూసుకున్నా మనకు ఆ పిక్సే కనిపిస్తున్నాయి. సో లైబ్రరీ చాలా పెద్దగా ఉంది. అండ్ అతను మోహన్ బాబు గారే ఇక్కడ వచ్చి అంటే ఓన్గా డిజైన్ చేసుకున్నారంట. నాకు ఇలా కావాలి, ఇలానే ఉండాలి అని అన్నారంట. సో
చూసుకుంటే ఒక చెట్టే. సో వాళ్ళకి అంటే ఇది ఎలా కావాలి అనేది డిజైన్ చేసుకొని మరి పెట్టుకోవడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట. దీనికి చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ పెయింటింగ్ ఇవి ప్రతి ఇయరు ఇక్కడ పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుందంట. ఈ పెయింటింగ్ కాంపిటీషన్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ పిక్ కూడా ఈయనే అంటే మంచు విష్ణు గారు కొనుక్కొని మరి దాన్ని పెట్టడం జరుగుతుంది. ఇందులో చూసుకుంటే మనకి చాలా పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో కింద తాబేల ఆకారం చూసుకోవచ్చు, పైన కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇట్లా సో ఇలా ఇక్కడ చూసుకుంటే వినాయకుడు మోడర్న్ వినాయకుడి లాగా సో ల్యాప్టాప్ పెట్టుకుని ఇది నాకు ఫస్ట్ రాగానే ఇది చాలా బ్యూటిఫుల్గా అనిపించి ఫస్ట్ అయితే నేను ఇక్కడికే వచ్చాను. బట్ చాలా కొత్తగా అనిపించింది నాకు. ఒకసారి అయితే చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే కన్నప్ప. సో కన్నప్ప బుక్స్ మనకు అతి త్వరలో మూవీ కూడా రాబోతుంది. సో దానికి సంబంధించిన బుక్స్ కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట. దీనిలో చూసుకుంటే ప్రతి క్యారెక్టర్ని మనకి ఇలా ఈ రూపంలో చూపించారు. సో శివుని క్యారెక్టర్ కావచ్చు, కన్నప్ప క్యారెక్టర్ కావచ్చు. సో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది.